దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత చక్కటి స్థలాన్ని సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక వాక్యాన్ని ఒకటి చదవాలి. ఎవరైనా వచ్చి చదవడానికి ప్రయత్నించండి. దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మరొక వారాన్ని ఆయన కృపలో భద్రపరిచి సజీవులుగా వచ్చి ఆయన సన్నిధిలో వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక వాక్యాన్ని మనం ఇవాళ ధ్యానిద్దాం. ఎన్నో విషయాలు మనం పరిశీలించినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేకమైన కొన్ని మర్మయుక్తమైన అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఈ క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో విషయాలు తెలిసిన వాళ్ళే అవును కాదు అంట దాని గురించి డిబేట్లు జరుపుకుంటున్న వాళ్ళకి చాలా మంది ఉన్నారు. వీళ్ళు తెలిసిన వాళ్ళే వీళ్ళ చేతిలోనే అదే బైబిల్ ఉంది, వాళ్ళ చేతిలోనే అదే బైబిల్ ఉంది. ఎందుకని దాన్ని ఒక కొలికి రాలేకపోతుంది? దానివల్ల దేవుడికి అవమానకరంగా జరుగుతుంది. దాన్ని క్రైస్తవ విరోధులైన వాళ్ళు తీసుకుని దాన్ని ఏం చేస్తున్నారంటే ఒక ప్రాబ్లంగా క్రియేట్ చేసి దాన్ని తప్పుడు మార్గంలో బైబిల్ చూపించడం జరుగుతుంది. అలాంటి విషయాలు మనం చాలా దేవుని కృపను బట్టి ఇక్కడ చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. సో అలాంటిదే ఒక విషయం పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలకు ముందు అనేక మంది న్యాయాధిపతులు ఉన్నారు. అలాగే న్యాయాధిపతుల్లో ఒక ఆయన ఈ 11వ న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఆ విషయం చాలా క్రిటికల్గా ఈ క్రైస్తవ ప్రపంచాన్ని అలజడి రేపడం జరిగింది. దాంట్లో ఉన్న సారాంశం ఏంటంటే దేవుడు నరబలిని తీసుకున్నాడు అన్నదంలో ఆ న్యాయాధిపతి తన కూతుర్ని దహనబలిగా అర్పించాడు అని ఉంటుంది బైబిల్లో. దాన్ని తీసుకుని చాలా మంది దాని గురించి ఏం చెప్తారంటే ఇదిగో మీ దేవుడు నరబలి తీసుకున్నాడు కదా అనే విషయాన్ని ఈ క్రైస్తవ ప్రపంచం అంతట్లోని అలజడి రేపిన ఒక మర్మయుక్తంగా ఉండిన అది క్రైస్తవ లోకానికి క్రైస్తవేతర లోకానికి కూడా ఒక మర్మయుక్తమైన అంశంగా మనకుంది. అలాంటి విషయాన్ని దేవుడు ఈరోజు మన ముందు ఉంచాడు. మనకున్న చిన్నపాటి జ్ఞానంతో ఈరోజు ఆ అంశాన్ని బహుశా వాళ్ళు పట్టకపోవచ్చు. అదేంటో ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము. అప్పుడు యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేటప్పుడు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చిన పేరు అది యెహోవాకు ప్రతిష్టమగును మరియు కరుణబలిగా దాన్ని అర్పించదనడు. చదువుకున్నాం. ఒక్క నిమిషం రెండోది కూడా చదివింది. కానీ అప్పుడు యోక్త యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్టమగును మరియు దహన బలిగా దానిని అర్పించదను. ఒక రాజు ఉన్నాడు, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అమ్మోనీయుల వారిని జయించడానికి దేవుడిని అడిగాడు, అయ్యా నేను జయించిన తర్వాత ఒకవేళ నాకు నేను జయిస్తే నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారం నుండి ముందుగా నా ఎదురుగా ఏదైతే వస్తుందో దాన్ని నీకు ప్రతిష్టము లేక దహన బలిగా ఇచ్చేస్తానన్నాడు. అర్థమైంది కదా? ఈ దృష్టిలో ఉంచుకోండి. ఇచ్చాడా లేదా అనే దాని గురించి మనం చదువుకుని అంశంలో పెడతాం. 39వ వచ్చింది. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతను తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసేను. మొక్కుకొని చెప్పున ఆమెకు చేసేను అంటే నేను వచ్చేటప్పుడు నా ఇంటి ఎదురుకుంటా నా ఇంటి ద్వారం నుంచి ఏదైతే వస్తుందో దాన్ని మలించేస్తానయ్యా అని ఆయన ఒప్పుకున్నాడు దేవుడికి. తీరా ఏమొచ్చిందంటే మొట్టమొదటిసారిగా కూతురు ఎదురుగా వచ్చింది. కూతురు ఎదురుగా వస్తే ఏం చేశాడు? ఏముందో 39 చదవమ్మా. ఆ 2 నెలలు అంతము
తన కూతురే వస్తే తన కూతురు ఏం చేశాడంట, తాను ఒప్పుకొనిన ప్రకారం తను